మోహన్ భగవత్ అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆయన్ని ఉద్దేశించి రాసిన లెటరు. ఆ లెటర్లో క్లియర్గా ఏముందంటే మోడీ ఫెయిల్ అయ్యాడని మనం చెప్పలేం, కానీ ఇప్పుడు ఇందిరాగాంధీని తీసుకొస్తున్నారు. ఇందిరాగాంధీతో పోలిస్తే మోడీ ఫెయిల్ అయినట్టే కదా అని చెప్తున్నారు. రెండోది, మోడీ క్లియర్గా కాంప్రమైజ్ అయినట్టు కనబడుతుంది. మన మిలిటరీని కానీ మన జాతీయవాదాన్ని కానీ కాంప్రమైజ్ పెట్టి, ఆయన తాకట్టు పెట్టి, ఆయన అమెరికాతో కుమ్మక్కైనట్టుగా, కుమ్మక్క అంటే అమెరికాకు సరెండర్ అయినట్టుగా, అంటే ఆర్మ్ ట్విస్టింగ్ అనే పదం వాడారు. ఆర్మ్ అంటే మన చెయ్యిని మెలితిప్పి వాళ్ళు చెప్పినట్టుగా వినే విధంగా మోడీని చేశారు. మోడీ ధైర్యంగా అమెరికాకి వ్యతిరేకంగా నిలబడి మేము యుద్ధం ఇప్పుడు ఆపము అని చెప్పాల్సింది, చర్చలకు వస్తే మా కండిషన్లు ఒప్పుకోవాలి అనేది రాలేదు. మోడీ స్పీచ్లో కూడా ఏం చెప్తున్నాడు, పాకిస్తానే ముందు యుద్ధం ఆగాలని మనల్ని అడుక్కున్నది అని చెప్తున్నాడు. మరి వాళ్ళు యుద్ధం ఆగాలని నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కండిషన్లు పెట్టాలి కదా. నీ టెర్రరిస్టులు అప్పగించు, నీ పిఓకేని మాకు అప్పగించు అనే కండిషన్లు పెట్టాలి కదా. పెట్టకుండా ఎందుకు యుద్ధ విరమణ ఎందుకు చేశారు అని ఇందిరాగాంధీని గురించి చెప్తున్నారు. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ విముక్తి కలిగించింది, మరోపక్క సిమ్లా అగ్రిమెంట్ చేసుకునింది, ఎల్ఓసి రేఖ గీయించుకుంది. ఇవన్నీ ఇందిరాగాంధీ సాధించిన విజయాలు. కానీ మోడీ ఏమి సాధించాడని యుద్ధం ఆపాడు. ఏమి ఆబ్జెక్టివ్స్తో యుద్ధం మొదలైంది, ఆ ఆబ్జెక్టివ్స్ నెరవేర్చాయి. ఎవరో అనామకులైన టెర్రరిస్టులను చంపామని ప్రకటిస్తున్నారు తప్ప ప్రధానమైన వాళ్ళు ఎవరూ లేరు అందులో. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే 13 రోజుల తర్వాత 2 వారాల తర్వాత యుద్ధం అయితే వాళ్ళు ఎందుకు అక్కడ ఉంటారు. వాళ్ళు సేఫ్ దీంట్లోకి వెళ్ళిపోయారు, రావల్పిండి మిలిటరీ హెడ్ క్వార్టర్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఎవరు ఇండ్ల మీద మసీదుల మీద వేసేసి అవి టెర్రరిస్ట్ క్యాంపులు, చనిపోయినారని చెప్తున్నారు. క్లియర్గా చనిపోయింది మసూద్ అజర్కి సంబంధించిన 10 మంది ఫ్యామిలీ మెంబర్లు తప్ప ఇంకే టెర్రరిస్ట్ చనిపోయినట్టుగా ఏమి కనిపించట్లేదు. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఆ ప్లేసులకు వెళ్ళింది. సో ఇవన్నీ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఏం చెప్తుంది, ట్రంప్ వల్లే యుద్ధం ఆగింది అనేది ఇంటర్నేషనల్ మీడియా కూడా ప్రకటించింది. పైగా మన 2 ఎయిర్క్రాఫ్ట్లు ఇంక్లూడింగ్ రాఫెల్ చైనా ఇది F-10 F-15 ఈ విమానాలు కూల్చేశాయని చెప్తుంది. ఇప్పుడు చైనా కంపెనీ, డిఫెన్స్ కంపెనీ స్టాక్స్ కూడా విపరీతంగా పెరిగాయి. అంటే క్లియర్గా మన చైనా ఎయిర్క్రాఫ్ట్ కూల్చారు. ఎందుకంటే చైనా ఎయిర్క్రాఫ్ట్ ఇప్పటివరకు రియల్ యుద్ధంలో ఎక్కడ వాటిని టెస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం ఇది. అంటే ఒక వెస్ట్రన్ కంట్రీస్ తయారు చేసిన విమానాలని చైనా విమానాలు ఎలా ఎదుర్కొంటాయని ప్రపంచం అంతా చూస్తుంది. సో దీంతో మన విమానాలు కూల్చేసాయని మీడియా అంతా రాస్తుంది. రాయిటర్స్ దగ్గర నుంచి, న్యూయార్క్ టైమ్స్ దగ్గర నుంచి, ఫ్రెంచి పత్రికల దగ్గర నుంచి అందరూ రాస్తున్నారు. దాన్ని మనం ఒప్పుకోవట్లేదు, అది వేరే విషయం. సో ఇటువంటి దాంట్లో మోడీ కాంప్రమైజ్ అయ్యాడనే ఒక ఇదైతే వచ్చింది. గతంలో కూడా మనకి మోహన్ భగత్ కూడా 2024లో వార్ తర్వాత ఆయన ఇండైరెక్ట్గా మోడీని విమర్శించాడు. ఈ ఎన్నికల్లో డెకరం ఫెయిల్ అయింది, అంటే ఒక మర్యాదపూర్వకమైన ఒక వాతావరణంలో ఇదైంది, అరుగెన్స్ పెరిగింది అనేది కూడా ఆయన చెప్పాడు. ఆయన చెప్పాడు, ట్రూ సేవక్ డజ్ నాట్ హ్యావ్ అరగెన్స్ అన్నాడు. నిజమైన కరసేవకులకి అరుగెన్స్ అనేది ఉండదు, అహంకారం అనేది ఉండదు అని చెప్పాడు. ఇండైరెక్ట్గా మోడీ అహంకారాన్ని గురించి ప్రశ్నించాడు. అట్లాగే అంతకుముందు రతన్ శారదా అని వాళ్ళ పత్రిక ద ఆర్గనైజర్లో సెల్ఫ్ డిఫీటింగ్ అంటే ప్రతిదానికి మోడీ 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 అని తీసుకురావడం, మోడీ గ్యారంటీ, మోడీ ఆపద, మోడీ ఇదని మోడీని పోర్ట్రే చేయడం అనేది కరెక్ట్ కాదు, సెల్ఫ్ డిఫీటింగ్ స్ట్రాటజీ అని కూడా ఆయన రాశాడు. తీవ్రంగా విమర్శించారు. మీరు వీధుల్లో ఉండే ప్రజల గొంతుల్ని వినట్లేదని కూడా ఆయన విమర్శించాడు ఇది ఆర్గనైజర్ పత్రికలో. అట్లాగే వాళ్ళ ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హొసబలే ఆయన కూడా మోడీ ఎకనామిక్ పాలసీలను కూడా విమర్శించాడు. దేశంలో ఇప్పటికీ విపరీతమైన పేదరికం ఉంది, విపరీతమైన నిరుద్యోగ సమస్య ఉంది, 20 కోట్ల మంది బిలో పావర్టీ లైన్ ఉన్నారు, మరో 20 కోట్ల మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఇండియాలో, ఇన్ఈక్వాలిటీ ఉంది. ఇవన్నీ కూడా ఆయన రాసుకుంటూ వచ్చాడు హొసబలే. అట్లాగే సురేంద్ర కులకర్ణి లాంటి వాళ్ళు, ఆయన అటల్ బిహారీ వాజ్పేయి పిఎంఓలో ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి, ఆయన కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండించాడు. అంటే జనరల్గా మోడీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే అనేక మంది మాజీ మిలిటరీ అధికారులు కావచ్చు, స్ట్రాటజిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా
ఒక బ్రహ్మ చెల్లాని అనే ఆయన అయితే ఏమన్నాడంటే మోడీ స్నాచ్డ్ డిఫీట్ ఫ్రమ్ ద జాస్ ఆఫ్ ద విక్టరీ అన్నాడు. అంటే విక్టరీ గొంతులో నుంచి మనం డిఫీట్ని తెచ్చుకున్నాం బయటికి అని ఆయన బ్రహ్మచలాని అనే ఒక పాపులర్ స్ట్రాటజిస్టు, జియో స్ట్రాటజిస్ట్ అంటారు ఆయన్ని, ఆయన ఓపెన్గా విమర్శిస్తున్నాడు. సో అట్లాగే గతంలో కూడా జేఎస్ఎస్ జేపీ నడ్డా ఆర్ఎస్ఎస్ మేము మీద డిపెండ్ అవ్వలేదు అన్నప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అమిత్ షాను కూడా చాలామంది విమర్శించారు. అమిత్ షా ఆర్ఎస్ఎస్ లీడర్ని ఎంకరేజ్ చేయట్లేదు, తొక్కేస్తున్నాడు అనే విమర్శలు కూడా అమిత్ షా మీద ఉన్నాయి. ఇలాగ ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ ఏంటంటే ఇటు పక్క యోగిని కానీ లేకపోతే నితిన్ గడ్కరీని కానీ శివరాజ్ సింగ్ ఇలాంటి వాళ్ళని ప్రిఫర్ చేస్తుంది. శివరాజ్ సింగ్ అంటే ఒకప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మోడీ పట్ల వాళ్ళకు కూడా కోపం అయితే ఉంది. ఈ చర్య అనేది వాళ్ళల్లో కూడా ఒక ఆగ్రహాన్ని కలిగించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ పాకిస్తాన్ని ఎనిమిగా చూస్తుంది, హిందూ మతానికి పాకిస్తాన్ ఒక థ్రెట్ లాగా భావిస్తుంది. అలాంటి పాకిస్తాన్తో మోడీ స్ట్రాంగ్గా నిలబడలేదు అన్న అభిప్రాయం ఆర్ఎస్ఎస్ శ్రేణిలో ఉంది. బట్ ఎవరు కూడా ఆర్ఎస్ఎస్ ప్రధాన నాయకులు ఎవరు కూడా ఓపెన్గా అయితే మోడీని విమర్శించట్లేదు. కానీ అనేక సోషల్ మీడియా పోస్టులలో మాత్రం ఆర్ఎస్ఎస్ లేకపోతే మిగతా వాళ్ళ శాఖకు సంబంధించిన సాధారణమైన కార్యకర్తలు అయితే తమ నిరసనను అయితే తెలియజేస్తున్నారు.